ప్రజానీకాన్ని అవమానం చేయ అవసరం లేదు. భావితరాలు రావాల్సిన సంపదను కూడా సృష్టించడానికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు. 5 సంవత్సరాలు ఎలాగా దూరం చేశారు ప్రజానీకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు కూడా అది విన్నడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అదే కుట్రలు, అదే విధ్వంసం, అదే వ్యవహారాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఈరోజు మీ మీడియా నుంచి కానీ, మీ సోషల్ మీడియా నుంచి కానీ, మీ వ్యక్తుల నుంచి కానీ ఈరోజు ప్రజానీకాన్ని అవమానం చేసే విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రజలు క్షమించారని తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తూ పారిశ్రామికవేత్తలు వస్తూ ఈరోజు దేశ ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రశంసలు అందుకుంటున్నారు. తక్కువ నెలల్లోనే, తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేశానికి ఆదర్శం అవ్వబోతుంది. త్వరలో మరొక 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 అవ్వబోతుందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు. నిపుణులు ప్రశంసిస్తున్నారు. విదేశాలు పెట్టుబడిదారులు అందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా గర్వపడుతున్నారు.